రొయ్య మేత ధరల అకస్మాత్తు పెంపును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. ఫీడ్ తయారీ సంస్థలు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఏకపక్షంగా ధరలు పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేత తయారీ కంపెనీలు టైగర్ రకం రొయ్యల మేతపై కిలోకు 10 నుంచి 70 వరకు, బెనామీ రకం రొయ్యల మేతపై కిలోకి 8 నుంచి 40 వరకు పెంచాయని, మేత ధరలు విపరీతంగా పెరగడంతో టన్నుకు 8,000 నుంచి 12,000 వరకు అదనపు భారం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులోని మత్స్యశాఖ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. రొయ్యలు ఫీడ్ తయారు చేసేటువంటి ఫీడ్ మిల్లులు అకస్మాత్తుగా నిన్న సాయంత్రం టైగర్ ఫీడు ₹10.70 కేజీకి, అలానే వనామీ ఫీడు కేజీకి ₹8.40 వంతున పెంచుతూ ఫీడు షాపులకి ఈ రోజు నుంచి దాన్ని అమలు చేయమని చెప్పేసి వాళ్ళు సర్క్యులర్లు పంపించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆక్వా కల్చర్ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఆక్వా కల్చర్ మొదలుపెట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఫీడ్ ధరలు పెంచినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ ఫీడ్ ధరలు పెంచినందువల్ల కేజీకి టైగర్ రొయ్యలు పండించేటువంటి రైతులకి కేజీకి ₹35 నుంచి ₹40 దాకా అదనపు భారం, ఈ పెంచినటువంటి ఫీడ్ ధరల వల్ల అదనపు భారం పడేటువంటి పరిస్థితి ఉంది. అలానే వనామీకి సంబంధించి ₹15 నుంచి ₹20 దాకా అదనపు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ఇది ఇప్పటికే జబ్బులు పాలయ్యి రొయ్యలు చనిపోతూ ఇబ్బందులు పడుతున్నటువంటి రొయ్యల రైతులకి గోరు చుట్టు మీద రోకల పోట్లాగా ఇది అదనపు భారం అవుతుంది. ఇక రొయ్యల సాగు చేసేటువంటి పరిస్థితి లేదు. అందువలన పెంచినటువంటి ఫీడ్ ధరలు ఏదైతే ఫీడ్ ధరలు పెంచాలన్నా ఏదన్నా మార్పులు చేయాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి తీసుకొని వాళ్ళ అనుమతి ఉన్న తర్వాత మాత్రమే పెంచాలి ఫీడ్ మిల్లులు. అయితే వాళ్ళు అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ డెవలప్మెంట్ అథారిటీ అప్సడా ఏదైతే ఉందో వీళ్ళ అనుమతి కానీ అలానే రైతులతో చర్చించడం కానీ ఏమీ చేయలేదు. ఏకపక్షంగా ధరలు పెంచారు. అందువలన అక్రమంగా ఏకపక్షంగా అధికంగా పెంచినటువంటి ఫీడ్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి, అలాగనే భవిష్యత్తులో కూడా ఈ విధంగా ఎప్పుడంటే అప్పుడు ధరలు పెంచకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రకాశం జిల్లా మత్స్యశాఖ ఆఫీసు వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఫీడ్ మిల్లులు అక్రమంగా అధికంగా పెంచినటువంటి ఫీడ్ ధరలు తగ్గించే విధంగా, అలాగనే భవిష్యత్తులో కూడా ఎప్పుడంటే అప్పుడు ఫీడ్ ధరలు పెంచకుండా కంపెనీల మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ విధంగా ఈరోజు కోరుతా ఉన్నాం. ఆ విధంగా చేయని పక్షంలో ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి రొయ్యల రైతుల అసోసియేషన్స్ను కూడా కలుపుకొని మా పోరాటాన్ని అమరావతికి కూడా తీసుకొని పోయి ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నాసిరకం సీడ్ ఇస్తూ ఉన్నారు. అలాగే 20 రోజులకి, నెలకి, 2 నెలలకి కూడా సీడ్ పోతూ ఉంది. మేము ఆ సీడ్కే కొన్ని లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. అది ఎన్ని రోజులు ఉంటుందో కూడా ఇదివరకైతే ఒక 2 years బ్యాక్ బాగా సీడ్ క్వాలిటీ వచ్చేది. ఇప్పుడు ఎక్కువ హ్యాచరీలకి సీడ్ ఇచ్చేశారు. మరి తల్లి రొయ్య వచ్చేదేమో తక్కువ, వీళ్ళు ఇచ్చేదేమో ఎక్కువ. మరి ఎక్కడి నుంచి వస్తుంది? నాసిరకం సీడ్ ఇస్తున్నందువల్ల ఈ రైతులు, ఆక్వా రైతులు బాగా దెబ్బతింటున్నారు. మళ్ళీ ఈరోజు ఏమవుతుందంటే 2 నెలల క్రితం ₹4 ఫీడ్ రేటు పెంచారు కేజీకి. ఈరోజు అర్ధరాత్రి ₹11 పెంచారు. ₹15 టన్నుకి పడుతుందంటే, కేజీకి పడుతుందంటే దాదాపు టన్నుకి 15,000 పడుతుంది. అలాగే నేను 50 టన్నులు వాడతా. 50 టన్నుల మీద దాదాపు 10 లక్షలు నాకు భారం పడిపోతుంది. అసలే అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కెమికల్స్ ఖర్చు కానీ, లేబర్ రేటు కానీ అన్నీ పెరిగిపోయినాయి. రొయ్యలు కొనేదేమో అప్పుడు 30 ఏళ్ళ నాడు ఏ రేటు ఉందో అదే రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఇలా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వం స్పందించి మాకు తగిన న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు నారాయణ రెడ్డి, ఈతముఖం.